ఫ్రెండ్స్ ఇది మోటో G64 5G మోటో G54 5G ఉంది కదా దాని సక్సెసర్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ మోటోరోలా ఏప్రిల్ 16వ తారీఖు లాంచ్ చేయబోతుంది. ఇది లాంచింగ్ ప్రైస్ వచ్చేసరికి బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ 14,999 కట్ట లాంచ్ చేస్తున్నారు. దాని మీద ₹1000 HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. అంటే ఇది సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 13,999 రూపాయలకి ఈ ఫోన్ మీరు కొనాలనుకుంటే కొనొచ్చు. ఆ ప్రైస్కి ఇది ఏం ఆఫర్ చేస్తుంది ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం దీని బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ ఇప్పుడు మోటోరోలా బాక్స్లన్నీ మోస్ట్లీ ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకింగ్తో వస్తుంది. ఇది కూడా ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకింగ్తో వస్తుంది. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే ఫస్ట్ మొబైల్ ఫోన్ విత్ కేస్ వస్తుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది, 33 వాట్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక టైప్ సి కేబుల్ వస్తుంది. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. వీడియోలోకి వెళ్లే ముందు దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బేస్ మోడల్ 8GB RAM 128GB తో స్టార్ట్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. బ్యాక్ 2 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 33 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కంప్లీట్ గా ఫోన్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ ఇంకా మొబైల్ బిల్డ్ క్వాలిటీ, డిజైన్ వీటి గురించి మాట్లాడుకుంటే డిజైన్ కొద్దిగా డిఫరెంట్ అయితే అనిపిస్తుంది మీకు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మీకు గ్లాస్ లాగా అనిపిస్తుంది, కాబట్టి ఇది గ్లాస్ అయితే కాదు. వీళ్ళు యాక్చువల్లీ గ్లాస్ ఫినిష్ అయితే తీసుకొని వచ్చారు. అది కూడా సైడ్స్ మీకు కర్వ్ కనిపిస్తూ ఉంటది. మొత్తం 3 కలర్స్ లో అయితే ఇది వస్తుంది. ఒకటి వచ్చేసరికి ఐస్ లీలాక్ ఈ కలర్, అండ్ ఇది వచ్చేసరికి మింట్ గ్రీన్, ఇంకోటి పేరల్ బ్లూ అని చెప్పేసి ఉంటుంది, అది మన దగ్గర లేదు. మొత్తం 3 కలర్స్ లో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఫ్రంట్ గ్లాస్ వస్తే దీనిలో మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇంతకుముందు పాండా గ్లాస్ యూజ్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు రీసెంట్ గా మోటోరోలా కార్నింగ్ తో పార్ట్నర్షిప్ తీసుకుంది కాబట్టి ఇప్పుడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 అయితే దీనికి తీసుకొని వచ్చారు. సైడ్స్ మీకు ప్లాస్టిక్ అండ్ బ్యాక్ కూడా ఇది పాలికార్బోనేట్, ఫినిషింగ్ మాత్రం గ్లాస్ ఫినిషింగ్ లా తీసుకొని వచ్చారు. ఓవరాల్ కి ఫోన్ వెయిట్ వచ్చేసరికి 192 grams వెయిట్ అయితే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ ఉన్నా కానీ మీకు అంత హెవీ అయితే అనిపించదు. ఫోన్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది. అండ్ దీని థిక్నెస్ వచ్చేసరికి 8.89 mm థిన్ అయితే ఉంది. IP52 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో కూడా వస్తుంది. ఇంకా దీని ఫిజికల్ అవరేజ్ చూసుకుంటే టాప్ లో మీకు డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. దీనిలో మీకు డాల్బీ అట్మాస్ అయితే ఉంటుంది. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది. బాటమ్ లో స్పీకర్, టైప్ సి పోర్ట్ అండ్ ప్రైమరీ మైక్రోఫోన్, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసరికి పవర్ బటన్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇదే, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది, ఇది మీకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. మీరు సెకండ్ స్లాట్ లో ఒకవేళ మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే 1 TB వరకు మైక్రో SD కార్డ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఇయర్ పీస్ కూడా మీకు స్పీకర్ లాగా అయితే యాక్ట్ అవుతుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి దీనిలో. ఫ్రంట్ కెమెరా మీకు పంచ్ హోల్ లో వస్తుంది, 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది వరల్డ్స్ ఫస్ట్ ఫోన్, మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ తో వస్తున్న ఫోన్. ఇది 6nm బిల్డ్ అయిన ప్రాసెసర్. లాస్ట్ జనరేషన్ ఫోన్ ఏదైతే G54 ఉందో దానిలో మీకు 7020 ప్రాసెసర్ ఉంది. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు దీనిలో 7025కి లాస్ట్ జనరేషన్ 7020కి కొద్దిగా మీకు క్లాక్ స్పీడ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది దీని క్లాక్ స్పీడ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దీని ANTU స్కోర్ కూడా మీకు 5,10,000 ప్లస్ అయితే మీకు ANTUలో స్కోర్ చేస్తుంది. జనరల్ యూజ్ విషయానికి వస్తే మాత్రం మీ ప్రాసెసర్ చాలా బాగుంటుంది, అక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు. దీనిలో మీకు VoNR సపోర్ట్ కూడా ఉంటుంది. వాయిస్ ఓవర్ న్యూ రేడియో అంటే 5G నెట్వర్క్ మీద మీరు వాయిస్ కాల్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 14 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. గేమ్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు బేసిక్ చిన్న గేమ్స్, మీడియం గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అండ్ ఈ ప్రాసెసర్ మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు BGMI సపోర్ట్ ఉంది, కానీ ప్రెజెంట్ అయితే ఆప్టిమైజేషన్ అయితే లేదు. ఇది మీకు ప్రెజెంట్ BGMI స్మూత్ అండ్ అల్ట్రా అంటే 40 FPS హ్యాండిల్ చేస్తుంది, కానీ క్యాపబిలిటీ అయితే ఉంది ప్రాసెసర్కి. మరి ఫ్యూచర్లో ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. ప్రజెంట్ అయితే మాత్రం మీరు మిడ్ రేంజ్ గేమ్స్ వరకు అయితే బాగా ఆడుకోవచ్చు. దీన్ని ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు 8GB ర్యామ్తో వస్తుంది. బేస్ మోడలే 128GB స్టోరేజ్తో వస్తుంది. LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఇంకో మోడల్ కూడా ఉంటుంది దీనిలో మీకు 12GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. ఒకవేళ మీరు ర్యామ్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే 8GB మోడల్కి ఇంకొక 8GBని రామ్ని ర్యామ్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. 12GB మోడల్ అనుకోండి, ఎక్స్ట్రాగా 12GB రామ్ ర్యామ్ లాగా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్కి మెయిన్ హైలైట్ వచ్చేసరికి బ్యాటరీ. దీనిలో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీన్ని యూజ్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జ్ మీకు 1:20 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈజీగా ఇది ఒక ఫుల్ వర్కింగ్ డే మ్యాక్సిమం అందరికైతే వస్తుంది. నార్మల్ మీడియం యూజర్ అయితే మాత్రం 1.5 డే కూడా బ్యాటరీ దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే దీనిలో మేజర్ హైలైట్, దీనికి బ్యాటరీ లైఫ్. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బ్యాక్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా ఉందో దీని పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. కొన్ని ఫొటోస్ మీరు చూడొచ్చు, కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ పోర్ట్రేట్స్ కూడా బాగానే వస్తున్నాయి బ్యాక్ కెమెరావి. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ కెమెరా ఇది డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది.
అండ్ ఒకవేళ లో లైట్కి వెళ్తే మాత్రం సాఫ్ట్ వస్తున్నాయి పిక్చర్స్ అయితే. ఫ్రంట్ బ్యాక్ కెమెరా ఫీచర్స్ మీరు 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ 1080p 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ 1080p 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. OS ఉంటుంది కాబట్టి మీకు 1080pలో స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా. దీనిలో స్పాట్ కలర్ వీడియో కూడా ఉంటుంది. అంటే మీరు ఒక సబ్జెక్ట్ మీరు ట్యాప్ చేస్తారనుకో అది కలర్లో ఉంటుంది, మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది అనమాట. సో ఇది ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, వీడియో కూడా మీరు రికార్డ్ చేయొచ్చు. డ్యూయల్ వ్యూ వీడియో ఉంటుంది. సో ఇవన్నీ మీకు నార్మల్ బేసిక్ మోటరోలా ఫోన్స్ లో ఉండే అన్ని ఫీచర్స్ అయితే మీకు ఈ ఫోన్లో అయితే ఉంటాయి. వైడ్ యాంగిల్ కెమెరా విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా. సో ఇది మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే ఓకే, లైటింగ్ తక్కువ ఉంటే కొద్ది కష్టం. కాకపోతే దీనిలో మీరు 8 మెగాపిక్సెల్ యూస్ చేసి మ్యాక్రో కూడా తీయొచ్చు, మ్యాక్రో షాట్స్ కూడా మీరు తీయొచ్చు. 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి కొన్ని శాంపిల్స్ చూడొచ్చు మీరు, బాగానే వస్తాయి ఫోటోస్ అయితే. మ్యాక్రో ఫోటోనే కాదు మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. 1080pలో ఒక శాంపిల్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే 6.5 ఇంచ్ ఫుల్ HD+ IPS LCD డిస్ప్లే ఇది. 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10 సపోర్ట్ కూడా ఉంది. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ అయితే HDRలో ప్లే అవ్వట్లేదు. ఈ డిస్ప్లే మీకు మామూలుగా చూడడానికి అయితే బాగానే ఉంది, LCD డిస్ప్లే ఇది. కాకపోతే సన్లైట్లో మాత్రం డిస్ప్లే అంత బ్రైట్గా అయితే కనిపించట్లేదు. అండ్ డిస్ప్లే వీళ్ళు ఎందుకు LCD తీసుకొచ్చారు, AMOLED తీసుకోవచ్చు కదా కొంతమంది క్వశ్చన్ అయితే వేయొచ్చు. AMOLED డిస్ప్లేతో ఈ ప్రాసెసర్తో ఫోన్ తీసుకోవాలనుకుంటే 18,000 పైన వెళ్తుంది. 18,000 నుంచి 20,000 మధ్యలో అయితే ఫోన్ కాస్ట్ అయితే పడుతుంది. సో వీళ్ళు బడ్జెట్లో ఈ 14,000 రూపాయలు ఫోన్ తీసుకొస్తున్నారు కాబట్టి సో వీళ్ళు AMOLED కాకుండా LCD డిస్ప్లే తీసుకొని వచ్చేసి ప్రైస్ తక్కువ పెట్టి ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. సౌండ్ విషయానికి వస్తే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. ఆడియో అయితే మీకు లౌడ్ ఉంది, అంత క్వాలిటీ లేదు కానీ కొద్దిగా బాగానే వస్తుంది, ఆడియో అయితే లౌడ్ వస్తుంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. ఒకవేళ మీరు దీన్ని యూస్ చేయాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 14 మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో మీకు ఒకటే Android అప్డేట్ అయితే వస్తుంది. Android 15 వరకే వస్తుంది. 1+3 ఇయర్స్ వరకు Android సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అట్లీస్ట్ 2 ఇయర్స్ Android అప్డేట్స్ ఇస్తే బాగుండేది. దీనిలో మాత్రం మీకు 1 మేజర్ Android అప్డేట్ అయితే వస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం క్లీన్ ఉంటుంది UI. కాకపోతే మీకు ఫోన్ అన్బాక్స్ చేయగానే ఒక 3 యాప్స్ అయితే మీకు ప్రీ ఇన్స్టాల్ అయితే వస్తున్నాయి. వాటిని మీరు అన్ఇన్స్టాల్ చేసుకుంటే మొత్తం మీకు UI అయితే మోటోలో ఇవే కాబట్టి మీకు చాలా క్లీన్ అయితే ఉంది. అండ్ దీనిలో మీకు మోటో గెస్చర్స్ కూడా ఉంటాయి, మీకు ఉన్నాయి. మీరు కాల్ రికార్డ్ చేసి అవతలకి వినిపిస్తుంది, గూగుల్ డైలర్తో వస్తుంది. దీనిలో మీకు ఫ్యామిలీ స్పేస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీ పిల్లలకి ఏమైనా ఫోన్ ఇవ్వాలనుకుంటే కొన్ని యాప్స్ మీద పర్మిషన్ ఇవ్వచ్చు, కొంత టైం వరకు పెట్టేసి సెక్యూర్ ఫోల్డర్ ఇట్లాంటివి కూడా మీరు పెట్టుకోవచ్చు. మోటో సెక్యూర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ మోటోలో ఇవ్వాలి ఉండే ఫీచర్స్ అన్ని దీనిలో మీకు ఉంటాయి. సెన్సార్స్ అన్నీ ఉంటాయి, ఏమీ స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. అండ్ జైరో ఇవన్నీ ఉన్నాయి. ఏ సెన్సార్ అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. ఇంకా ఫైనల్గా ప్రైస్ ఆల్రెడీ చెప్పాను. ఇది మీకు బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 13,999 రూపాయలకి అయితే వస్తుంది. ఏప్రిల్ 16వ తారీఖు ఇది లాంచ్ చేస్తున్నారు. సో అప్పుడు మీకు కంప్లీట్గా డీటెయిల్స్ తెలుస్తాయి, ఎప్పుడు సేల్కి వస్తుంది ఇవన్నీ. ప్రజెంట్ అయితే మాత్రం లాంచ్ డేట్ అయితే ఇది ఏప్రిల్ 16వ తారీఖు. ఇది ఓవరాల్గా మోటో G64 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియోస్ లైక్ చేయ, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.